బాగుందండి, డీసెంట్ ఎంట్రీ, ఎలివేషన్. ప్రభాస్ కోసం ఎలివేషన్ అంటే లేదు, ఫ్యామిలీ రావచ్చు. జీరో వల్గారిటీ, నార్మల్ ఉంది, బేసిక్. ట్రోలింగ్ వరకు అయితే లేదు, ఇట్స్ గుడ్. సినిమాలో ప్లస్ అంటే మన క్యామియోస్, అన్ని క్యామియోస్ ప్లస్. చాలా బాగుంది, దేవుడి గురించి కదా, బాగుంది. ప్రభాస్ గారు ఎంట్రీ ఎలా ఉంది? ప్రభాస్ గారు ఏంటైతే మామూలుగా ఉండదండి. దానికి తోడుగా విష్ణు అయితే సూపర్ అని చేశాడు. ఓవరాల్ కెరీర్ మొత్తంలో విష్ణు చేసిన బెస్ట్ మూవీ ఇది. ఇంకోటి కన్నప్ప అంటే మూవీ అంతా స్టార్టింగ్ అంతా నవ్వుకున్నాను. ఆ ప్రభా ఎంట్రీ తర్వాత మాత్రం సినిమా మాత్రం వేరే లెవెల్. మంచు విష్ణు మాత్రము అతని కెరీర్ మొత్తంలో బిగ్గెస్ట్ హిట్. మోహన్ బాబు గారు ఆయన అందరికీ మా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఒక హిందూ సమాజం కోసం చెప్పడం చాలా గ్రేట్ ఇది ఇప్పుడున్న జనరేషన్ కి. ఓం నమః శివాయ. ఎలా ఉంది మూవీ? యావరేజ్. ప్రభాస్ కోసం వచ్చాము. ఎంట్రీ గారు ఎలా ఉంది ప్రభాస్ ది? నెక్స్ట్ లెవెల్. సో ఓవరాల్ గా హిట్ ఫ్లాపా? యావరేజ్. ప్రభాస్ కోసం చూడండి. మూవీలో రక్తి ఎక్కువ ఉంది, భక్తి తక్కువ ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. సో కన్నప్ప మూవీ ఎలా ఉంది? బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది, సెకండ్ హాఫ్ ప్రభాస్ బాగుంది. సో ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది? బాగుంది. ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ సూపర్. సో ఓవరాల్ గా మూవీ మీకు నచ్చిందా? నచ్చిందా? థ్యాంక్ యూ. ఏం చెప్తాం, దేవుడు సినిమా ప్రభాస్ తప్ప ఏం లేదు. దేవుడు సినిమా అనవసరంగా వచ్చా అనిపించింది, పెద్దగా నచ్చల. ప్రభాస్ సైన్ బాగుంది అంతే. పెద్ద ఫ్యాన్ బ్రో ప్రభాస్ అన్నకి. మంచి విషయం ఎదగనండి బ్రో. సినిమా 200 కోట్లు పెట్టి కదా బ్రో, 1000 కోట్లు అంటారా బ్రో? దయచేసి చెప్తావు బ్రో, ట్రోల్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, దయచేసి ట్రోల్ చేయొద్దండి అన్నని. ఈ సినిమాతో అన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒక్కసారి కలిపి బ్రో అన్నది, దయచేసి మీడియా మిత్రులు దయచేసి బ్రో. యాక్టింగ్ బ్రో, ఏమన్నా యాక్టింగ్ బ్రో. బ్రో ఎవరు బ్రో చెప్పింది యాక్టింగ్ బాగాలేదని, బోర్ ఉందని చెప్పి? అది రియల్ బ్రో, అది రియల్ స్టోరీ బ్రో, రియల్ బ్రో. మా సైడ్ రియల్ స్టోరీ దేవుడు బ్రో. ఎందుకు బ్రో ట్రోల్ చేస్తారు? దయచేసి ట్రోల్ చేస్తున్నారు. బాధ చూడొచ్చు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఏం లేదు. ప్రభాస్ సీన్ కోసం వచ్చాం, ప్రభాస్ కోసం. ఇంకా వద్దులేండి. బాగుంది ప్రభాస్ ఎంట్రీ, చాలా బాగుంది. సింపుల్ గా బాగుంది, గ్రాఫిక్స్ వర్కౌట్ అవుతుందంటే ట్రై చేస్తారు, బాగానే ఉంది. అలా చూడొచ్చు. ఒక 30 minutes దాకా బాగున్నాయి. మిగతా వాళ్ళు అంటే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ చాలా మంది. మోహన్ లాల్ అంటే ఒక 5 minutes అంతే, జస్ట్ ఒక 5 minutes అంటే చెప్పలేం కానీ పర్లేదు, బాగుంది. అక్షయ్ కుమార్ బాగుంది. శివుడు పార్వతి బాగున్నాయి, చాలా బాగుంది. ఓవరాల్ మూవీ గురించి ఏం చెప్తారు? ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వెయిట్ పర్లేదు, చూడొచ్చు ఒకసారి. 30 నిమిషాల ముందు వచ్చి చూడొచ్చు అంటావు ఏంటన్నా? చెప్పాను. యాక్చువల్లీ ఓపెన్ చెప్తాను, ప్రభాస్ కోసం వచ్చాం, ప్రభాస్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఎందుకని అలా సినిమా కోసం రాదు, ప్రభాస్ కోసం వచ్చాం. అంటే యాక్చువల్గా మనము ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నాం. ఈ మూవీలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ పెట్టుకుంటాడు, 5 నిమిషాలకు ఒక పాట. సినిమా స్టోరీకి వెళ్ళాడు, సాంగ్స్ అది ఎందుకు వస్తాయి కూడా తెలియదు, ఎందుకు పోతే కూడా తెలియదు. క్యారెక్టర్ మోహనాల్ ఎందుకు పెట్టిండో, ఎందుకు తీసేసిండో కూడా ఆయనకు కూడా తెలియదు. మొత్తం ఓన్లీ ఆయన కోసమే సినిమా రాసుకొని తీసుకున్నట్టుంది, అంతకు మించి. అది కూడా సెకండ్ హాఫ్ ఆ ప్రభాస్ ఎంట్రీ తప్ప నెక్స్ట్ సినిమాలో ఏముండదు. ఆ 20 minutes సినిమాలు హైలైట్, అంతకు మించి ఏం లేదండి. ప్లస్ అంతా శివుడే అన్న, దేవుడు అన్నాయో నిరూపణ సినిమా ఇది. విష్ణు పోయిన సినిమాల కన్నా ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశాడు అన్న. విష్ణు అన్నయ్య సినిమా బాగా యాక్ట్ చేసావు. నేను చెప్తున్నాను, ఈ వీకెండ్ అంతా మొత్తం నీదే. మోహన్ బాబు, రామన్న రాయలసీమ రామన్న చౌదరి, అప్పుడు అదే యాక్టింగ్, ఇప్పుడు అదే యాక్టింగ్. మోహన్ లాల్ గారి యాక్టింగ్ వేరే, ఆయన కూడా బాగా యాక్ట్ చేశారు. సినిమా ఎక్కడైనా బోర్ అనిపించిందా? ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంటది, అలా వెళ్తది. కానీ సెకండ్ హాఫ్ మట్టికి మా పాలకొల్లు మొగల్తూరు రాజు గారు, ఉప్పలపాడి ప్రభాస్ వచ్చిన సినిమా అంతా గూజ్ బంప్సే. ఇంకా అక్కడి నుంచి ఫైట్స్ ఉన్నాయా ప్రభాస్ కి? ఏమైనా చాలా బాగున్నాయి ఫైట్స్, అయితే చాలా బాగున్నాయి.
మూవీ అయితే యావరేజ్ గా ఉంది భయ్య. ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మూవీ సగంలోనే వచ్చేసారు. సెకండ్ హాఫ్ మీ ప్రభాస్ గారి కోసం వచ్చే మూవీకి ఆయన క్యారెక్టర్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి బయటకు వస్తే కన్నప్ప కోసం రాలేదా మీరు? అంటే కన్నా మూవీ కోసం వచ్చాం. విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది. కొంచెం మూవీ స్లోగా ఉంది కానీ విష్ణు గారి యాక్టింగ్ బాగుంది. బాగోదు అనట్లేదు కానీ మేమైతే కేవలం ప్రభాస్ గారి కోసం వచ్చాం. ఇంకా ఆయన క్యారెక్టర్ అయిపోయింది. మూవీ కూడా ఇంకా లాస్ట్కి వస్తుంది, ఒక 15 minutes ఉంది. ఇంకా అందుకని బయటకు వస్తాం మేము. మూవీలో భక్తి ఉందా రక్తి ఉందా? రెండు ఉన్నాయిలేండి. రెండు ఉన్నాయి. ఏది ఎక్కువ ఉంది? భక్తి ఉంది. ఓకే. ఇప్పుడు కన్నప్ప స్టోరీ రియల్ గా అనిపిస్తుందా లేకపోతే మీకు ఏమన్నా వాళ్ళ సినిమా అంత రియల్ గా స్టోరీ నాకు ఒరిజినల్ గా తెలియదు. నాకైతే కొంచెం రియల్ గా అనిపించింది. మూవీ చూసారా? చూసాను. ఎలా ఉంది మూవీ? అంటే కన్నప్ప పాత సినిమా ఏదైతే ఉంటుందో అది ఇంకొక 100 సార్లైనా చూసే విధంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఎంతమంది పాన్ ఇండియా స్టార్స్ని పెట్టుకొని కొద్ది జాగ్రత్త పడి ఉంటే నాకు బాగుంటుందని అనిపించింది. పాపం వాళ్ళు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో అది కొద్దిగా మిస్యూజ్ అయిందని నా అభిప్రాయం. ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది? అసలు ఆయన కోసం నాకు తెలిసి థియేటర్లో సగం మంది కాదు మొత్తం 95% ఆయన కోసం వచ్చినట్టున్నారు. ఎందుకంటే నాకు లోపల చూస్తే నాకు అర్థమైంది. నేనైతే శివుడుని ఎలా చూపిస్తారు శివ అంటే నాకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కనుక ఆ స్టోరీ పాత సినిమా నేను చూశాను కనుక ఇప్పుడు కొత్తగా ఇంకేమైనా చూపిస్తారేమో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని నేను వచ్చాను. కానీ కొద్దిగా డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే అంత ఫారెన్ లొకేషన్లో తీసి కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదని నేను అనుకుంటున్నాను. విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. అంత లేదండి, అంత లేదు, అంత ఏం లేదు. ఓన్లీ ఈయన శివయ్య అనేటందుకే కాన్సెప్ట్, దాని ఒక్కదాని కోసం మించి ఏం లేదు. ఓన్లీ ఆయన కోసమే క్యారెక్టర్ రాసుకున్నాడు, ఆయన కోసమే సినిమా తీసిండు. ఏదో మనం కన్నప్ప తీయాల రియల్ స్టోరీ అయితే అసలు లేదండి. ఏదో ఆయనకు తోచింది ఆయనకు చేయాల్సింది అనేది చేసింది తప్ప ఆయన కోసమే సినిమా తీసుకున్నాడు. అంతకు మించి సినిమాలో అసలు ఆయన కన్నప్ప స్టోరీ చూపెట్టలేదు. ఓన్లీ రొమాన్స్, ఓన్లీ ఫైట్, సినిమా గంత, అంతకు మించి ఏం లేదు. అదే మెయిన్ హైలైట్ సినిమాకి. ఆ సీన్, ఆ ఫైట్ చెప్పలేం, చూడండి ఒకసారి. మనం లేదండి ఎంతగానం లేదు. అది కూడా సెకండ్ హాఫ్లో ఏంటంటే ప్రభాస్ వచ్చి శివుడు అనే పేరు తీసుకురావడం కోసమే సినిమా. ఈయన శివయ్య అంటే ఆయనకు మూర్తి అది ఉంటుంది కాబట్టి ఆ ఒక్క సీన్ కోసమే ప్రభాస్ని తీసుకొచ్చి ఆ 20 minutes అయితే నెక్స్ట్ లెవెల్ అండి సినిమా. డైరెక్షన్ కొంచెం వీక్ అనిపించింది. విష్ణు గారి యాక్టింగ్ అయితే బాగుంది. మూవీ స్లోగా ఉందండి. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది. ప్రభాస్ గారి ఎంట్రీ అయితే చాలా బాగుందండి. ఇంకా చెప్పు ఆయన ఉన్న 20 minutes పెద్ద బాగా డైలాగ్ లేకపోయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన సినిమాలు కూడా చాలా అందంగా ఉన్నారు దీంట్లో. ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే నచ్చుతుంది, అంటే చాలా మంది పిల్లలు చూడాలి, ఫ్యామిలీ చూడాలని ఆయన చెప్తున్నారు విష్ణు గారు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటదండి ఇది. అంటే కొంచెం భక్తి పరంగా చూసే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. మూవీ అయితే కొంచెం స్లోగా అనిపించింది అంతే. అంటే ఎవరిని తప్పట్టడం కోసం కాదు. విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సూపర్ అని చెప్పలేం కానీ బాగున్నాయి, ఎక్కడ బోర్ అనిపించింది. గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి. గ్రాఫిక్స్ అయితే కొంచెం వీక్గా అనిపించింది.